శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు స్వర్గఫలాన్ని గూర్చు కర్మ మార్గం వివరించుట. అంతా భూదేవు పలుకు విని నారాయణదేవుడు ఇట్లు పలికెను, దేవి, స్వర్గసుఖం కలిగించు కర్మ మార్గం నీకు చెబుతాను. వసుంధర, భక్తితో స్థిరబుద్ధితో ఉండు మానవుల స్థితిని గురించి నీవు అడిగిన దానికి సమాధానం వినము. అల్పబుద్ధి గల నరులిచ్చే వేల కొలది దానాల చేతను, నూర్ల కొలది యజ్ఞాల చేతను, ధనం చేత గాని నేను తుష్టినందను. చిత్తంను ఏకాగ్రం చేసి నన్ను భజించు వాని విషయాన పెక్కు దోషములను నేను తుష్టినందుదును. సుందరి, పవిత్రమగు మందహాసం కలదాన, స్వర్గానికి కారణమైన కర్మం గురించి నన్ను అడిగితివి, చెబుతున్నాను వినము. మాధవి, పురుషుల పెక్కు భావనలు కలవారైన నడిరేయి యందు, చీకటిలోను, మధ్యాహ్నమందు, అపరాహ్నం నందు నిత్యము నాకు నమస్కారం చేస్తూ నా భక్తి యందు చక్కగా కుదురుకున్న చిత్తం కలవారై శ్రద్ధతో ద్వాదశేందు ఉపవాసం చేయుదురేని అట్టి వారికి నేనెన్నడూ దూరం కాను. చక్కని బుద్ధి పొంది గుణములెరిగి భక్తియందు ఏకచిత్తం కలిగి నన్నే అర్చించు నరుడు సుందరి స్వర్గమును నివసించును. వరానన, నా వంటి వారు చిన్న విషయంతో లభ్యం కారు. నేను మిక్కిలి సులభుడను కాను. పరమభక్తితో స్థిరులైన వారు ఏమి కర్మములు చేసి నన్ను పొందుదురో వానికి చెప్పెదను. నా యందు చెదరని భక్తి కలవారే ద్వాదశి నాడు ఉపవాసం చేయు నరులు నన్నే చూతురు. ఉపవాసం చేసి జలం దోసిలితో గ్రహించి నారాయణ నీకు నమస్కారం అని పలికి సూర్యుని చూడాలి. దోసిల్లో నీటి నుండి ఎన్ని బిందువులు పడనో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గలోకాన ప్రసిద్ధికెక్కును. మరియు ద్వాదశి నాడు ధర్మం గురించి ప్రసంగించేవారే విధిపూర్వకంగా ప్రయత్నంతో తెల్లని పూలతో నిండిన ధూపాలతో నన్ను పూజిస్తూ హృదయాన భావిస్తూ ఉండు నరులు పొందు గతి ఎట్టుదో చెప్పెదరు వినము. నా శిరస్సున పుష్పాలుంచి ఈ మంత్రాన్ని హృదయాన ఉంచుకుని తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో పుష్పం ఉంచుకుని భగవంతుడగు హరి నాకు ప్రియుడు అని అర్థం గల మంత్రం చదువుతూ అర్చించాలి. విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే విష్ణవే. వ్యక్తము అవ్యక్తమగు మంచి గంధమును స్వామి నీవు గ్రహించు అన్న మంత్రంతో గంధమియ్యాలి. భగవంతుడగు అచ్యుతుడు నా ప్రార్థన విని విచ్చేసెను. ఈ పూజకు ఆధారమయ్యను. ఇందు ప్రవేశం పొంది నా ధూపమునతడు గ్రహించుగాక అను పవిత్ర వాక్యంతో ధూపమొసగవలెను. నేను విన్నవించుకున్న శాస్త్ర వాక్యాలు విని నా చేత ఈ పూజ చేయించుకున్నను. అతడు నా లోకమున కరిగి 4 భుజాలు కలవాడగను. దేవి, నాకు ప్రియమైన మంత్రపూజా విధానం సుఖం కలిగించు దాన్ని, శ్రేష్టమగు దాన్ని నీ ప్రియం కొరకు చెప్పితిని. చామలు షష్ఠికము అనగా 60 దినాల్లో 12 ధాన్యము, గోధుమలు, పెసలు, సాలిధాన్యం, యవలు, నివ్వరి ధాన్యం, కొర్రలు అని ఈ ధాన్యాలు నా పూజయందు శ్రద్ధ కలవారు భుజించాలి. నాకు ప్రియుడే ఎల్లవేళలా నన్ను పూజించేవాడు శంఖం, చక్రం, నాగలి, రోకలి, గదను నిత్యం చూచుచుండును. నా భక్తి యందు మిక్కిలి ఆసక్తి కలవారై ఆయా పూజలు చేయువారిలో బ్రాహ్మణుని కర్తవ్యం చెబుతాను వినుము. అతడు 6 కర్మల యందు శ్రద్ధ కలవాడనగా యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణంలో అహంకారం వదిలినవాడు, లాభనష్టాలు పట్టించుకొననివాడు, బిచ్చమెత్తిన అన్నం తినవాడు, ఇంద్రియ నిగ్రహములు కలవాడు, నా పూజ యందే శ్రద్ధ కలవాడు, లోభగుణం లేనివాడు, ఋతుకాలాన మాత్రమే భార్యను పొందువాడు, శాంతాత్ముడు, దురభిమానం లేనివాడు, శాస్త్రాలను అనుసరించేవాడు, పక్షపాతం లేనివాడు, వృద్ధుల బాలుర బుద్ధులు లేనివాడు కావలను. షట్కర్మలనగా యజ్ఞం చేయుట, చేయించుట, వేదములు చదువుట, చదివించుట, దానమిచ్చుట, పుచ్చుకొనుట ఇది బ్రాహ్మణుని విధి. అతడు పరిపాకం చెందిన భావాన శ్రద్ధ కలవాడై ఇష్టాపూర్తములతో ఆయా కర్మములు చెయ్యాలి. అతడు నన్నే దర్శించను. ఇష్టము, యజ్ఞము, పూర్తము, నూతిని తవ్వించుట, గుడి కట్టించుట, వనం ఏర్పరచుట, అన్నదానం చేయుట నా కర్మముందు శ్రద్ధ కలవాడు వర్ణాలలో నడమ ఉన్నవాడు అగు క్షత్రియుని కర్మములెట్టివో చెప్పెదను. అతడు దానశూరుడు, కర్మములను చక్కగా ఎరిగినవాడు, యజ్ఞములందు నేర్పరి, శుచి, నా పనులయందు మేధావి, అహంకారం వదిలినవాడు కావాలి. మితంగా భాషించువాడు, గుణమెరిగినవాడు, నిత్యం భగవద్భక్తులయందు ప్రియము కలవాడు, గొప్ప విద్యలు కలవాడు, అసూయ లేనివాడు, చాటుమాటు పనులయందు తగులము లేనివాడు కావాలి. పెద్దలు కనబడినప్పుడు ఎదురేగుట మొదలగు పనుల్లో నేర్పు కలవాడు, లోభగుణం లేనివాడు, ఇట్టి గుణాలతో కూడినవాడై నన్ను అర్చించే క్షత్రియుడు నా లోకమున కరుగును. నా భక్తి మార్గాన స్థిరంగా నిలిచి నా పనుల యందు శ్రద్ధ కలవాడగు వైశ్యని కర్మముల గురించి చెప్పెదను. చెప్పబోవు గుణాలతో తన ధర్మాన్ని పాటించి లాభనష్టాలు లెక్కపెట్టక ఋతుకాలన్న భార్యను కలిచి శాంతాత్ముడు, మోహం లేనివాడు కావాలి. పరిశుద్ధుడు, సమర్థుడు, నా పనుల యందు ప్రీతి కలవాడై ఉన్నప్పుడు ఆహారం తీసుకొననివాడు, గురువులను చక్కగా పూజించేవాడు, భక్తితో కూడినవాడు కావాలి. ఈ విధంగా చక్కగా నా భావంతో కూడి ఉండి తన కర్మమును అనుసరించి వానికి నేను దూరం కాను, అతడు నాకు దూరం కాడు.
మాధవి, ఇక శూద్రుని కర్మముల గురించి చెబుతాను వినుము. నా యందు నిలకడగల శూద్రుని కర్మములెట్టివో వక్కానింతును. నా పనులయందు పరమశ్రద్ధ నిష్ఠ కలిగి ఆలుమగలిద్దరూ నన్నీ నమ్మకడి నాయందు భక్తులయుండువారు దేశకాలాలు పట్టించుకొనక రజస్తమో గుణాలు వదిలి అహంకారం లేని శుద్ధముగా అంతరంగం కలవారై అతిథులను చక్కని భావములతో మన్నిస్తూ శ్రద్ధ కలవారు, పవిత్రమైన హృదయం కలవారు, లోభమోహాలు పరిత్యజించిన వారు, నాకు నమస్కరించుట యందు ప్రీతి కలవారు, నన్నే భావించుటలో స్థిరచిత్తం కలవారు అగు శూద్ర దంపతులు వారి కర్మములను చక్కగా ఆచరించుకోవలను. దేవి, వేల కొలది ఋషులను వదిలి నేనట్టి శూద్రులను ఆదరింతును. దేవి, 4 వర్ణాల వారి కర్మములు గుణములు నన్ను అడిగితివి. ఆ కర్మ గుణములతో పాటు చెదరని భక్తితో కూడిన వారిని గురించి వివరించి చెప్పితిని. వసుంధర, అన్ని వర్ణాలకు సాధారణాన్ని చెప్పితిని. బ్రాహ్మణుని యందు మరొక విశిష్టత కలదు. దేనితో అతడు ఏ యోగం పొందునో దాన్ని చెబుతాను. బ్రాహ్మణుడి లాభనష్టాల గురించి భావించరాదు. మోహాన్ని కామాన్ని విడవవలై చలికి ఎండకు చెలింపరాదు. దొరకని దాని గురించి చింతించరాదు. చేదు, కారం, తీపి, పులుపు, ఉప్పు మొదలగు రుచుల ఎంతో ఆసక్తి ఉన్నడల అతడు ఉత్తమకు సిద్ధిని పొందడు. భార్య, కొడుకు, తండ్రి, తల్లి అని ఎట్లు సుఖభోగములకైన సంబంధములు వదిలి నా పనుల ఎందే పరమాదరం పొందవలను. ధైర్యం, నేర్పు, శ్రద్ధ, పట్టువీడని వ్రతం కలవాడై నన్నే పరమగతిగా భావించి ఇతర కార్యములందు ఏవగింపు పొందుచు నిత్యము ప్రయత్నశీలుడు కావలను. చిన్న వయసు నుండి సమర్థుడు, మితంగా భోగములు పొందువాడు, కులధర్మాలు తప్పనివాడు, అన్ని ప్రాణులయందు దయగలవాడు, పెద్దలకు ఎదురేగు స్వభావం కలవాడు, గొప్ప ఓర్మి కలవాడు కావాలి. ఒక పని చేయనప్పుడు మౌనంతో ఆ పని చెయ్యాలి. 3 కాలాల్లో సంధ్యావందనం చెయ్యాలి. వైదిక కర్మముల యందు నిలకడ కలిగి ఉండవలను. దొరికిన దాని తృప్తితో భుజిస్తూ తన పనికి అనుగుణమైన భోజనాలు చేస్తూ అనుష్ఠానం నందు శ్రద్ధ కలవాడై నా వైపు మనసు పెట్టిన వాడై ఉండాలి. తగు కాలాలలో మలమూత్రాలు విడుస్తూ స్నానమందు మిక్కలి ప్రేమ కలవాడై పూల వాసనల ఎడ, ధూపాదుల ఎడ, సత్కర్మల ఎడ ఎల్లప్పుడూ ప్రీతి కలవాడై ఉండాలి. ఒకప్పుడు దుంపలు, ఒకప్పుడు పండ్లు, ఒకప్పుడు పాలు, గంజి ఏమీ దొరకనిచో గాలిని భుజించుచుండాలి. ఒకప్పుడు 6వ కాలను, ఒకప్పుడు లభించిన మహాఫలం, ఒకప్పుడు 4వ భాగంతో, ఒకప్పుడు కేవలమున 1 ఫలంతో గడపాలి. 10 దినాలకు 15 దినాలకు నెలకు భుజించవలసి వచ్చినను బాధ నొందరాదు. ఇట్లు ప్రవర్తించి విప్రుడు నా పూజ కర్మలు చేయిచుండ వాడైనచో వాణ్ణి యోగి అని వక్కానింతును. శాశ్వతంగా వానితోడనే కలిసి ఉందును. ఓం శాంతి శాంతి శాంతి.